ఈరోజు మనం హోర్డింగ్స్ పోస్టర్స్ ఎట్లాగో చేయాలి చూద్దాం. అసలు పోస్టర్స్ అంటే అంటే మనం రెగ్యులర్‌గా చేసే డిజైన్స్ కంటే ఎక్కువ క్వాలిటీ ఇవ్వాల్సొస్తుంది. ఎందుకంటే ప్రింటింగ్‌కి వెళ్ళాయి కాబట్టి. కామన్‌గా మనం ఇప్పటివరకు ఏం తీసుకున్నామంటే 190 1920 ఇంటూ 1080 ఏదో రెగ్యులర్ సైజు ఫిల్మ్ సైజ్ తీసేసుకున్నాం. బట్ ఇప్పుడు ఇట్లా కాకుండా మనం ఏం చేద్దామంటే ఇంచెస్ రియల్ టైము ప్రింటబుల్ అయ్యేది ఆహ్, ఎలాగా అనేది ప్లాన్ చూద్దాము. నెక్స్ట్ పోస్టర్స్ అనేసరికి ఇంచెస్‌లో డిజైన్ చేసుకుంటాం. కామన్‌గా పోస్టర్స్ ఎట్లా ఉంటాయంటే రెగ్యులర్ పోస్టర్స్ అంటే ఫ్లెక్స్ టైప్‌లో చూసుకుందాం. అంటే హోర్డింగ్స్, ఫ్లెక్స్ అందులోనే లార్జ్ సైజు అన్నీ చూద్దాం. ఇప్పుడు ఒక 5 ఫీట్ ఇంటూ 3 ఫీట్ ఉండే ఒక హోర్డింగ్ డిజైన్ ఒక పోస్టర్ డిజైన్ చేద్దాం. అంటే ఫ్లెక్స్ అని కూడా అనొచ్చు. సైజ్ పెరిగే కొద్దీ అది హోర్డింగ్ అంటాం. ఓకే. 5/3 సైజు ఒక నేమ్ బోర్డ్ అనుకుందాం. ఒక 5/3 సైజ్ నేమ్ బోర్డ్ చేద్దాం. ఈ నేమ్ బోర్డ్ చేసేటప్పుడు కామన్‌గా 5/3 అంటే 5 ఇంచెస్ ఇంటూ 3 ఇంచెస్ చాలా చిన్నది. ఫీట్స్‌లో కావాలంటే 5 5 ఇంటూ 12 అంగుళాలు. ఒక అడుగుకి 12 అంగుళాలు. సో, 5 అడుగుల ఫ్లెక్స్ మనకి కావాలంటే 5 ఇంటూ 12 60. అట్లాగే 3 అడుగులు అంటే 36 అట్లా కావాలి. రిజల్యూషన్ 72 అనుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే 60 అంగుళాలు, 36 అంగుళాలు అంటే సిస్టమ్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వర్క్ కూడా చాలా స్లో ఉంటుంది. దాన్ని మనం సింప్లిఫై చేయడానికి ఏం చేస్తామంటే దీన్ని ఇంచెస్‌లోనే 5 ఇంటూ 3 ఇంచెస్‌లోనే చేస్తాం. బట్ 600 రిజల్యూషన్ పెంచుతామన్నమాట. అంటే ఇక్కడ సైజ్ ఇక్కడ తగ్గించి మనం రిజల్యూషన్ పెంచుతాం. అప్పుడు చూడ్డానికి 5 ఇంటూ 3 సిస్టమ్‌కి పెద్ద ప్రెషర్ ఉండదు. రిజల్యూషన్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకు క్వాలిటీలో కూడా ఎటువంటి మార్పు ఉండదు. సో, 5/3 అంటే ఇప్పుడు 5/3 ఫ్లెక్స్ ఒకటి చేస్తున్నాం. ఓకే చేశాను. 5/3 సైజ్ ఇది. ఓకే. ఇప్పుడు ఒక ఫైల్ ఓపెన్ చేద్దాం. మనం అడ్మిషన్ ఓపెన్ ఆల్రెడీ ఒకసారి చేశాను. ఇంతకుముందు అప్‌లోడ్ చేసిన వీడియోలో ఆహ్, రికార్డింగ్ వాయిస్ లేకుండా వచ్చింది. సో, సెకండ్ టైమ్ రికార్డ్ చేస్తున్నానన్నమాట. ఆల్రెడీ ఇవన్నీ చేసి పెట్టున్నాను. బట్ మళ్ళీ రా నుంచి తీసుకుందాం. ఒక అడ్మిషన్ బ్యానర్ చేస్తున్నాం. అడ్మిషన్స్ బ్యానర్. అడ్మిషన్ బ్యానర్ చేయడానికి నేను నాకు దగ్గర ఫ్రీ పిక్ ప్రీమియం అకౌంట్ ఉంది. సో, నేను ఫ్రీ పిక్ ప్రీమియం అకౌంట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ కావాలనుకుంటే ఫ్రీ పిక్‌లో ఆహ్, ఇండియన్ స్కూల్ కిడ్స్ ఫ్రీ పిక్‌లో ఫ్రీ ఇమేజెస్ గూడా ఉంటాయి. అవైనా తీసుకోవచ్చు. నా దగ్గర ఏంటంటే ప్రీమియం అకౌంట్ ఉంది కాబట్టి నేనవి తీసుకుంటున్నాననమాట. సో, ఇది యాక్చువల్‌గా ఇది ఫ్రీనే. ఈ ఇమేజ్ మీరు ఓహ్! సారీ ఇది ప్రీమియం. సో, ఇట్లాంటివి మీరు తీసుకోవచ్చు. లైసెన్స్ ఇక్కడ మీరు ఫ్రీ అని గనక క్లిక్ చేశారంటే ఫ్రీ ఇమేజెస్ కూడా వస్తాయి. ఓకే. ఇట్లా ఒక ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. ఓకే. ఆల్రెడీ ఈ ఈ ఇమేజ్ తీసుకున్నాము. ఓపెన్ అయ్యింది. కంట్రోల్ ఏ కాపీ. ఈ ఇమేజ్ తీసుకుంటున్నా కాపీ. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎందుకు చిన్నదయిందంటే నేను తీసుకున్న ఇమేజ్ చాలా క్వాలిటీ ఎక్కువ. అందుకని మనకి మన ఫైల్ చిన్నదయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇమేజ్ మొత్తం ఒకటే ప్యాటర్న్, ఒకటే కలర్. నేను బ్రాండింగ్స్ ఎలా ఫాలో అవుతారో అట్లా బ్రాండ్ టైప్‌లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, వాళ్ళు ఎక్కువ కలర్స్ వాడరు. ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకున్నామంటే బ్రాండ్ ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు ఆ ప్రాపర్టీని ఎక్కువ హైలైట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ కలర్ ఉంది. ఈ కలర్‌నే బ్యాక్‌గ్రౌండ్ కూడా అప్లై చేస్తాం. సెలెక్ట్ చేసుకోండి ఐపికర్ టూల్. సెలెక్ట్ చేసుకున్నాం. బ్యాక్‌గ్రౌండ్ బ్యాక్ స్పేస్. ఇక్కడ ఒక చిన్న ప్యాచ్ లాగా వచ్చింది. ఈ ప్యాచ్‌ని మనం ఏం చేయొచ్చంటే ఎరేజ్ చేసేద్దాం. బ్రష్ సైజు పెంచుకున్నాను. ఇట్లా ఎరేజ్ చేయొచ్చు. తర్వాత మరి సపోజ్ కావాలంటే రాదు. సో, ఇంకేం చేస్తామంటే మాస్క్ చేస్తున్నాను. మాస్క్ చేసి బ్రష్ టూల్‌తో బ్లాక్ ఉంది అంటే హైడ్ అవుతుంది. ఇట్లా హైడ్ చేసుకుంటాం. ఇప్పుడు చూడ్డానికి ఎలా ఉంది? ఒకటే కలర్ ఉంది. మొత్తం ఇమేజ్ మొత్తం ఒకటే కలర్ ఉన్నట్టు ఉంటుంది. తర్వాత ఆహ్, డిజైన్ వచ్చి అడ్మిషన్స్ ఓపెన్. బ్యాక్‌గ్రౌండ్ డార్క్ ఉంది కాబట్టి కలర్ వైట్ చేస్తున్నాం అన్నమాట. అడ్మిషన్స్ ఓపెన్.
సో సబ్జెక్ట్ ఆల్మోస్ట్ ఒక 40% ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాను. అడ్మిషన్స్ కొంచెం పెద్ద చేద్దాం. అడ్మిషన్స్ ఓపెన్ క్యాప్స్, ఆల్ క్యాప్స్, కంట్రోల్ షిఫ్ట్ కే. నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఏదైనా టెక్స్ట్ లోపల మనం ఉన్నాము, బయటికి రావాలంటే జస్ట్ ఎస్కేప్ అయినా క్లిక్ చేయాలి, లేదా కొత్త టైపింగ్ చేసేటప్పుడు ఎస్కేప్ అన్నాం అనుకోండి బయటకు వచ్చేస్తాం, లేదా నెంప్యాడ్లో ఎంటర్ నొక్కినా బయటకు వస్తాం, లేదా కంట్రోల్ ఎంటర్ నొక్కినా బయటకు వచ్చేస్తాం, టెక్స్ట్ బయటకు వస్తాం అన్నమాట. అడ్మిషన్ ఓపెన్. ఇక్కడ ఇంత ప్లేస్ లేదు కాబట్టి కిందకే తీసుకొస్తున్నా, కొంచెం పెద్ద చేద్దాం. ఇక్కడ సైజ్ పెంచుకోవచ్చు, లీడింగ్ జస్ట్ అడ్మిషన్స్ ఓపెన్. ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఉన్నట్టుంది, అందుకే సెంటర్ అవ్వలేదు. రైట్, ఇప్పుడు మనకి అడ్మిషన్స్ ఓపెన్ అనే ట్యాగ్ లైన్ వచ్చింది. ఆల్రెడీ నేను చేసిన ఒక పోస్టర్ ఉంది, అది మనం తీసుకుందాం. ఇక్కడ నుంచి లోగో తీసుకుందాం. అడ్మిషన్ ఓపెన్ లోగో. రైట్, ఈ చబ్బీ చిక్స్ అని ఇక్కడ ప్లేస్ చేసాము. అండ్ దెన్ వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలంటే మనం టైప్ చేసుకోవచ్చు, ఆల్రెడీ టైప్ చేసింది కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా అది తీసుకున్నాం అనమాట. రైట్, ఇప్పుడు మనం ఈ అడ్రస్ ప్లేస్ చేద్దాము. అడ్రస్ ప్లేస్ చేయడానికి వాళ్ళ అడ్రస్సే తీసుకుంటున్నారు. విజయవాడ అడ్రస్ తీసుకుంటున్నాం, ప్లాట్ నెంబర్. ఓకే, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ దెన్ నేను ముందుగానే చెప్పినట్టు ప్రతి చోట ఒకటే ఫాంట్ వాడకండి. ఏదైనా మెయిన్ హైలైట్ చేసేదానికి వాడిన ఫాంట్ వేరు, ఇట్లా టెక్స్ట్ లాంటివి ప్లేస్ చేయడానికి వాడే ఫాంట్స్ వేరు. ఇక్కడ మనం కొంచెం బోల్డ్ అండ్ కండెన్స్డ్ వాడుతున్నా. ఎందుకంటే ఎక్కువ పెద్ద చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లా నెక్స్ట్ ఇక్కడ కలర్ అప్లై చేద్దాం. ఎలా? ఇక్కడ న్యూ లేయర్ తీసుకోండి, ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఇక్కడ ఏమైంది, సేమ్ కాంబినేషన్లో ఉంది కాబట్టి కనిపించట్లేదు. మన ఆపోజిట్ కలర్, ఇది ఎలాగ షర్ట్ బాగుంది కాబట్టి ఈ కలర్ అప్లై చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుంది, పిల్లర్ డల్ అయిపోతున్నాడు. సో మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం ఆపోజిట్, ఇంకా చెప్పాలంటే ఇదిగో ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ పిక్లోనే మనకు ఒక ఆప్షన్ ఉంది, అది ట్రై చేద్దాం. రైట్, వా సూపర్ బాగుంది. ఇంకొంచెం డార్క్ కూడా చేసుకోవచ్చు అవసరమైతే. ఆ కలర్లోనే మనం బ్లాక్ సైడ్ వెళ్తే డార్క్ అవుతాం, వైట్ సైడ్ వెళ్తే లైట్ అవుతాం. సో డార్క్ అప్లై చేస్తున్నాను. సో నీట్, చాలా పాలిష్, మంచి కలర్ వచ్చింది. ఈ లైన్ పైకి తీసుకొచ్చేసాం. ఓకే, డన్. నెక్స్ట్, ఇప్పుడు డిజైన్ మెయిన్గా మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్. మనం ఎప్పుడు చెప్పేదే మినిమం స్పేస్ ఉండాలి. ఈ మినిమం స్పేస్ మెయింటైన్ చేస్తే చూడడానికి బాగుంటుంది. నెక్స్ట్ అవసరం అయితే ఇది కొంచెం పైకైనా పెంచుకుందాం, కానీ పైకైనా పెంచుకుని ఇట్లా మినిమం స్పేస్ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ప్రింటబుల్ వర్షన్కి అయితే పర్ఫెక్ట్ ఈ స్పేసింగ్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేసుకోవడం సేఫ్ సైడ్. ఎందుకంటే హోర్డింగ్స్, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ప్లాన్ చేసేటప్పుడు అవి హోర్డింగ్స్ని ఇక్కడ హోర్డింగ్ పైన ఫిక్స్ చేస్తారు. ఆ ఫిక్స్ చేసేటప్పుడు ఇది పట్టుకుని లాగుతారు అనమాట. సో కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఇది టోటల్ మన లేఅవుట్. టోటల్ లేఅవుట్ అయిపోయింది. ఫోన్ నెంబర్స్ వచ్చాయి, అన్ని సెంటర్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి, అన్ని సెలెక్ట్ చేయండి. నిన్న అలైన్మెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ సెంటర్ క్లిక్ చేసామంటే అలైన్మెంట్ అవుతుంది. లోగో కూడా క్లిక్ చేశాను, సెంటర్, అన్నీ సెంటర్లో ఉన్నాయి. ఇది టోటల్గా మన కాన్సెప్ట్. సో అవసరం లేని అన్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, టోటల్గా ఇది మన కాన్సెప్ట్. ఇప్పుడు సైజ్ మార్చాలి. ఒకవేళ ఇది 5x3 సైజు, ఒకవేళ వెర్టికల్గా ఏదైనా డిజైన్ వస్తే మీకు 3x5 వెర్టికల్గా డిజైన్ వస్తే ఎలా చేయాలి, సేమ్ కాన్సెప్ట్ ఉండాలి. బ్రాండ్స్ ఒకటే ఫాలో చేస్తాయి ఎప్పుడు, సింపుల్గా సింగిల్ కలర్స్ అని కాదు, కానీ తక్కువ కలర్స్ ఉండేటట్టు. నెక్స్ట్ ఒకటే డిజైన్ ఎక్కువ చోట్ల కనిపించేటట్టు ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఒకసారి చూసి రిజిస్టర్ అయింది మళ్ళీ మళ్ళీ కనిపించడం వల్ల ఎక్కువగా బ్రెయిన్లో ఫిక్స్ అవుతుంది. సో ఆ ఫార్ములాని ఫాలో అవుతారు బ్రాండ్స్. ఎక్కువ సార్లు కనిపించడానికి ఒకే డిజైన్ని ఎక్కువ సార్లు చూపిస్తే ఆ కలరు రిజిస్టర్ అయిపోతుంది, నెక్స్ట్ కాన్సెప్ట్ రిజిస్టర్ అయిపోతుంది,
పొరపాటున ఇంకెక్కడైనా ఆ కలర్ చూసినా కూడా సడన్గా ఆ బ్రాండ్ ఏమో అనుకుంటాం. అంత బాగా మనకి బ్రెయిన్‌లో రిజిస్టర్ చేస్తారనమాట. సో, అదే ఫాలో అవుతాం మనం ఇక్కడ కూడా. కాన్సెప్ట్‌ని సేమ్ తెచ్చుకుంటా నేను. జస్ట్ కాన్సెప్ట్‌నే తీసుకెళ్తున్నాం. ఇక్కడ చూడండి మనం ఇంతకుముందు తీసేసాం గదా! బ్రష్ చేసాం గదా! ఇక్కడ మాస్క్ చేసి తీసాం గదా! అవసరం లేదు కాబట్టి ఇప్పుడు డిలీట్ చేస్తాం. రైట్. ఇప్పుడు కొంచెం చిన్నది చేద్దాం. సేమ్ కాన్సెప్ట్. నాకు ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఏం కావాలి? ఈ కలర్ కావాలి. బ్యాక్‌గ్రౌండ్ అప్లై చేశాను. నెక్స్ట్ మాస్క్ తీసుకొని ఈసారి పైన లేదా మనం గ్రేడియంట్ కూడా వాడుకోవచ్చు. ఇట్లా అయిపోయింది. ఇట్లా కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ అడ్రస్. అడ్రస్ ఈసారి ఈ 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొస్తున్నాను. రైట్. ఇక్కడ అడ్రస్ ఏం చేద్దాం అంటే 2 లైన్స్ చేద్దాం. విజయవాడ కాలనీ విజయవాడ. ఆల్ట్ కిందకి నొక్కితే టెక్స్ట్ కిందకి వస్తుంది. కంట్రోల్ టీ. యాక్చువల్గా నిన్నటి నుంచి అప్డేట్ చేశాను. నేను ఏం క్లిక్ చేస్తున్నానో మొత్తం మీకు కింద కీబోర్డ్లో కనిపిస్తుంది. ఒకవేళ నేను చెప్పడం మర్చిపోయినా మీరు ఒకసారి రీక్యాప్ చేసుకుంటే ఇక్కడ నేనేం టైప్ చేస్తున్నానో మీకు కనిపిస్తుంది. తర్వాత మీరు మళ్ళీ రీడిజైన్ చేసేటప్పుడు లేదా మీరు చూస్తూ వర్క్ నేర్చుకునేటప్పుడు అది యూజ్ అవుతుంది అనమాట. చిన్న అప్డేట్స్ వచ్చాయి, గమనించండి. నెక్స్ట్ అడ్మిషన్స్ ఓపెన్. ఓకే. ఇక్కడ కొంచెం ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం. ఇది కొంచెం పెద్ద చేద్దాం. ఓపెన్. అడ్మిషన్ అంత ఉండేటట్టు చేస్తున్నాను. రైట్. అంటే సింపుల్గా జస్టిఫై చేస్తున్నాను అనమాట. అక్కడ చూడ్డానికి ఎక్కువ కటింగ్స్ లేకుండా ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతాం. రైట్. తర్వాత ఇంకొంచెం డిస్టెన్స్ కావాలంటే చేసుకోవచ్చు. కొద్దిగా ఓకే. లేదు ఆల్ట్ పట్టుకొని జస్ట్ డౌన్ ఎయిర్. ఓకే. అడ్మిషన్స్ ఓపెన్. ఎక్కడ అడ్మిషన్ ఓపెన్ అయింది? కిలోస్. సారీ, చబీ చీక్స్. చబీ చీక్స్ ఇక్కడ ప్లే చేస్తున్నా. ఎందుకంటే అక్కడికి చూపిస్తున్నాడు ఆ పిల్లాడు చబ్బీ చిక్స్‌లో అడ్మిషన్స్ ఓపెన్ అని చెప్దామని నా ఫీలింగ్. నేనైతే అలా అనుకుంటున్నా. కాన్సెప్ట్ ఇక్కడ బాగుంది. నెక్స్ట్ ఇంకోటి ఏం చేద్దామంటే కాంటాక్ట్ నెంబర్ కింద ప్లే చేద్దాం. చిన్న క్యాప్షన్ ఖాళీ ఉంది కాబట్టి జస్ట్ వన్ కాల్. జస్ట్ వన్ కాల్. ఏదో నాకు అనిపించింది పెట్టాను. మీరు ఇంకా బాగుంటుంది అనుకుంటే మీరు ఇంకేమైనా పెట్టండి. జస్ట్ వన్ కాల్. ఓకే. పర్ఫెక్ట్. ఇట్లా లేదా కాంటాక్ట్ అస్ అని పెడితే ఇంకా అప్రోప్రియేట్గా ఉంటుంది. కాంటాక్ట్ అస్. నెక్స్ట్ ఫాంట్ చూడండి, ఇదొకలాగా వద్దు. కొంచెం బోల్డ్ అండ్ కన్విన్స్డ్. చూడడానికి మ్యాచ్ అవ్వాలి. 2 వేరు వేరు ఫాంట్లు అయినా కూడా చూడడానికి మ్యాచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి సేమ్ కాన్సెప్ట్. అంతా పిల్లాడున్నాడు, లోగో ఉంది, అడ్మిషన్స్ ఓపెన్ ఉంది, సేమ్ కలర్స్ వాడాము. బట్ చిన్న చిన్న వేరియేషన్స్తో పూర్తిగా హార్జెంటల్ ఉన్నదాన్ని వెర్టికల్కి తీసుకొచ్చాం. సో ఇది 5/3నే, ఇది 3/5. డైమెన్షన్సే మారినాయి అంతే. ఇప్పుడు ఒక పెద్ద హోర్డింగ్ చేయాలనుకుంటే మేబీ ఒక 20/10 ఇంచెస్ హోర్డింగ్ చేస్తాం. ఈ హోర్డింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడి నుంచి తెచ్చుకుందాము. బట్ ఇక్కడి నుంచి తెచ్చుకుంటే ఏమవుతుందంటే సైజ్ చిన్నదవుతుంది. సో ఒరిజినల్ ఫైలే తీసుకుందాం. ఎందుకంటే ఒరిజినల్ ఫైల్ మన దగ్గర చాలా పెద్దది ఉంది. కాపీ, క్లోజ్, కంట్రోల్ W క్లోజ్ అనమాట. పేస్ట్, కంట్రోల్ V పేస్ట్. ఎవ్రీథింగ్ కింద మనకి ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది. కంట్రోల్ T పెద్ద చేశాను. నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్. సేమ్ అంతే. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు ఫుల్గా అప్లై కావాలి. డార్క్ కలర్ తీసుకున్నాను, బ్యాక్గ్రౌండ్కి అప్లై చేశాను. ఇక్కడ ఎందుకు పైన ఉంచానంటే మన అడ్రస్ ప్లే చేస్తాం కాబట్టి.
నెక్స్ట్ చిన్న మాస్క్. గ్రేడియంట్ టూల్తో జస్ట్ ఇట్లా లాగండి. గ్రేడియంట్ టూల్లో కూడా బేసిక్ ఇది తీసుకోండి. బేసిక్ ట్రాన్స్పరెంట్ సేమ్, ఒకవైపు కలర్ ఒకవైపు ట్రాన్స్పరెంట్ ఉంది. ఇది తీసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో బ్లాక్ ఫిల్ అయిన దగ్గరే కదా రిమూవ్ అయిపోయారు. నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్ టెక్స్ట్ మళ్ళీ ఇందులో నుంచి తీసుకోవచ్చు. అడ్మిషన్స్ ఓపెన్. ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ 2 లైన్స్ చేయను నేను. ఎందుకంటే ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది. ఎక్కువ ప్లేస్‌ని ఆక్యుపై చేస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సైజ్ 11 బాగా చిన్నదైంది. 36 ఓకే డన్. కంట్రోల్ టీ కొంచెం పెద్ద చేస్తున్నాను. ఇక్కడ ఏమైందంటే ఏదైతే స్పేస్ ఉందో ఇక్కడ ఈ స్పేస్‌ని జస్టిఫై అయ్యేటట్టు ఒక లైన్‌లోనే తీసేసుకున్నా. దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే లోగోని పెద్ద చేయొచ్చు ఇక్కడ. లోగో కూడా లోగో సెక్షన్ వచ్చినప్పుడు మనం ఇంకొంచెం డీప్‌గా మాట్లాడదాం. ప్రస్తుతానికి ఈ లోగోను వాడేస్తున్నాను. అడ్మిషన్స్ ఓపెన్, లోగో, ఫోన్ నెంబర్, కాంటాక్టర్స్ అని ఎందుకు యూజ్ చేయట్లేదంటే అవసరం లేదు. యాక్చువల్‌గా సెల్ మొబైల్ సింబల్ ఉంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. అండ్ దెన్ కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు. రైట్? అండ్ దెన్ ఓకే డన్. ఇట్లా టెక్స్ట్ తీసుకొచ్చాం, పెద్దది చేద్దాం, కిందకి తీసుకొద్దాం. దట్స్ ఇట్. హోర్డింగ్ ఈజ్ రెడీ నౌ. ఎంత సింపుల్గా అయిపోయింది. అంతే, అంతకంటే ఎక్కువ చేయాల్సిన పని లేదు. ఇక్కడ కొంచెం కిందకి వెళ్తాం ఎందుకంటే చాలా పెద్ద సైజు. ఇక్కడ మనకు చూడడానికి అలా అనిపించిన ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఎంత ఉండొచ్చు చూద్దాం. ఇంచెస్ ఇక్కడ నుంచి ఎక్కడ అంటే 9 ఫీట్, ఇది 10 ఫీట్ అయితే ఆల్మోస్ట్ 9.5 ఫీట్ దూరం ఉంది. సో సరిపోతుంది, ఇంకంతకంటే అవసరం లేదు. ఓకే డన్. ఇట్లా మన కాన్సెప్ట్ డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ డిజైన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మనం ఏం చెప్దాం అనుకుంటున్నామో ఆల్మోస్ట్ ఒక 60-40 రూల్ యూజ్ చేయండి. ఒక 60-40 రూల్ యూజ్ చేయండి. 40 అంటే 40% కంటెంట్, ఇమేజ్ కానీ ఏదైనా చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ కానీ, ఇప్పుడు హాస్పిటల్ అయితే ఏదైనా పేషెంట్ కానీ వాళ్ళు ఏదో చెప్తుంటారు కదా, ఏదైనా మన సబ్జెక్టుకు తగ్గట్టు ఉన్న ఆప్షన్ లేదా ఇమేజ్ని ఇక్కడ చూపిద్దాం 40%. అండ్ దెన్ 60% కంటెంట్, డిస్ప్లే, టెక్స్ట్, లోగో, ఇన్ఫర్మేటింగ్ అంతా మొత్తం మనం 40%. 60-40 రూల్ యూజ్ చేయండి, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ బ్రీత్ బ్రీత్ స్పేస్ కంపల్సరీ. బ్రీత్ స్పేస్ ఉంటేనే డిజైన్ చూడడానికి చాలా బాగుంటుంది. బ్రీత్ స్పేస్ కంపల్సరీ. ఈ బ్రీత్ స్పేస్ ఉన్నప్పుడు ప్రొఫెషనల్ లుక్ ఆటోమేటిక్గా వస్తుంది. నేను కొంచెం అటు ఇటుగా చేసిన, కలర్స్ కొంచెం అప్ అండ్ డౌన్ చేసినా కూడా చూడ్డానికి చాలా క్లారిటీ ఉంటుంది. ప్లేస్ ఉంది కదా అని ఇక్కడ ఫోన్ నెంబరు, దాంతోపాటు వాట్సాప్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్సు, వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ చుట్టాల పేర్లు అన్నీ ఇక్కడ పెట్టుకుంటూ పోతే ఇరికిచ్చేసినట్టు ఉంటుంది, చూడడానికి అస్సలు బాగోదు. సో మనం చేయాల్సిందంతా ఏంటంటే సింపుల్గా ఉండాలి. మనం ఏం చెప్దాం అనుకున్నామో సింపుల్గా కన్వే చేస్తే ఆటోమేటిక్గా ప్రతి డిజైన్ కూడా బ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఓకేనా? డన్. ఇట్ ఇట్లా ఫాలో ఇట్లా ఈ ఈ టిప్స్ ఫాలో అవ్వండి, చూడడానికి చాలా చాలా మంచి కాన్సెప్ట్స్ వస్తాయి. రైట్? ఓకే. దెన్ రేపు మనం ఇంకొక వీడియోలో కలుద్దాం. ఇదైతే ప్రాక్టీస్ చేయండి. అండ్ దెన్ ఇంకొకటి నోటీస్ చేశాను, కొంతమంది డైరెక్ట్గా కాల్ చేయడానికి ఇష్టపడుతున్నారు. చాలామంది దగ్గర నా నెంబర్ లేకపోయి ఉండొచ్చు. జస్ట్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ ఖచ్చితంగా నేను ఫాలో అప్ చేస్తాను. అండ్ దెన్ నెక్స్ట్ వీడియోస్లో అది ఆ కామెంట్స్కి తగ్గట్టు అంటే మీరు ఇచ్చిన సజెషన్ నెక్స్ట్ వీడియోలో అప్లై చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.